జయలక్ష్మీనారాయణ ఒక గ్రామంలో ఒక కుమారాయన అతని భార్య ఉండేవాడు. వీళ్ళు ప్రతిరోజు కుండలు తయారు చేయడం, ఆ కుండలతో వచ్చిన ధనాన్ని ఆ రోజుకి ఆహారం తీసుకోవడం, భగవానుడికి నివేదన చేయడం, ఇంటికి వచ్చిన ఇద్దరు సాధువులకి భోజనం పెట్టడం, ఇదే వీళ్ళ దినచర్యగా ఉండేది. అలా అని చాలా కుండలు తయారు చేసి చాలా కుండలు అమ్ముకుని చాలా డబ్బు సంపాదించడం అనే వృత్తి వీళ్ళది కాదు. ఆ రోజుకి ఎంత ధాన్యం అవసరమో అన్ని కుండలే తయారు చేసి అంతే అమ్ముకుని అంతే ఇంట్లో తినేవాళ్ళు అనమాట. ఇలా ప్రతిరోజు సాగుతూ ఉండేది. అయితే వీళ్ళది దినచర్య అదే తపస్సు, అదే ఆరాధన. ఆ మిగిలిన సమయం అంతా హరినామస్మరణలో గడిపేవాడు. ఈ హరినామస్మరణ తప్ప వీరికి ఇంకేమీ రుచించేది కాదు. ఇంటికి వచ్చిన సాధువులకి భోజనం పెట్టాలి అని ఒక నియమం పెట్టుకున్నారు కాబట్టి ఇద్దరికి భోజనం పెట్టగలుగుతాం కాబట్టి ఇద్దరికి అని పెట్టుకున్నారు. తర్వాత ఒకరోజు హరికి కూడా అనిపించింది వెళ్ళి పరీక్షించాలి అని. అయితే ఇద్దరు బదులు నలుగురు వచ్చారు. నలుగురు రాగానే నలుగురిని చూసి భయపడతారా అని స్వామి అనుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తినాలనుకున్న భోజనానికి ఆ ఇద్దరు స్వాములకి పెట్టేసేసి వాళ్ళని చూసి వాళ్ళు తిన్నారు కదా అని సంతృప్తి చెందుతారు. అంతేకాని మేము భోజనం చేయలేదు అని అసలు బాధపడకుండా హరినామ సంకీర్తన చేస్తూ ఆయనతోటే కాలం గడిపేస్తూ ఉంటాడు. ఆయన ఇంకా పరీక్షించాలనుకుంటాడు. అయితే ఒకేసారి వాళ్ళ ఇంటికి 200 మంది సాధువులు వస్తారు భోజనానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. 200 మందికి ఈయన దగ్గర ఇద్దరికి పెట్టడానికి అవకాశం ఉంది. వీళ్ళిద్దరిది వదిలేసేస్తే నలుగురికి పెట్టే అవకాశం ఉంటుంది. 200 మంది సాధువులకి భోజనం పెట్టే అవకాశం ఉందా? ఆయన ఆ రోజు కుండలు అమ్ముకుని ఆయన తెచ్చిన ఆ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా నలుగురికి సరిపోతాయి. అయినా కూడా వీళ్ళు ఇంతమంది వచ్చారు, ఎవరు స్వామి పరీక్షించాలనుకున్నాడు. అయితే ఈయన వాళ్ళందరినీ చూసి ఏమీ భయపడకుండా అందరినీ ఆహ్వానిస్తాడు. ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెడతాడు. భగవానుడు మనల్ని పరీక్ష చేస్తున్నప్పుడు మన జీవితంలోకి ఇలా ఏవో ఒకటి సడన్ సర్ప్రైజెస్ వస్తాయి. ఆ సమయంలో మనం భయపడితే భక్తిలో మనం ఇంకా తన్మయత్వం చెందలేదు అని అర్థం. భగవానుడు మనల్ని అలా పరీక్ష చేసి తెలుసుకుంటాడట. భయపడలేదు, నా మీదే నమ్మకం వదిలిపెట్టాడు, అప్పుడు భగవానుడే చూసుకుంటాడట. అప్పుడు ఇతను ఏం చేస్తాడనంటే ఏదో విధంగా వెళ్తాడనమాట. వెళ్ళి బయటికి వెళ్ళి ఒక కుమ్మరాయన, ఈయన అడిగితే ఎవరు డబ్బు ఇస్తారు, అందుకని ఆ ఊర్లో ఒక సేటు దగ్గరికి వెళ్ళి ఆ సేటుని ధనం ఇమ్మని అర్థిస్తాడట. ఇక్కడ వచ్చేసరికి ఈ సాధువులకి ఏమని చెప్తాడంటే, స్వామి మేము అసలే ఏమీ లేని వాళ్ళం, ఏ కుటుంబ సభ్యుల దగ్గరైనా కానీ ఒక ఇద్దరికో ముగ్గురికో నలుగురికో లేకపోతే 10 మందికో భోజనం పెట్టే సామర్థ్యం ఉంటుంది, సామాను ఉంటుంది అని చెప్తాడట. చెప్పి ఈయన ఏం చేస్తాడనంటే మీకు ఈ సామాన్ అంతా తెచ్చి మీకు భోజనం వండి పెట్టడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మీరందరూ చక్కగా కులాసగా స్నానం చేసి చక్కగా కూర్చుని సంధ్యావందనాది కర్మలు పూర్తి చేసుకుంటే ఈ లోపల మావిడ వండి భోజనం పెడుతుంది, మీరందరూ సంతుష్టిగా తిని వెళ్దురు కానీ, కాబట్టి నెమ్మదిగా మీ కాలకృత్యాలు తీర్చుకోండి అని చెప్పేసేసి సేట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ సేట్ని అడిగితే సేట్ అంటాడు, ఇంతకుముందు నువ్వు తీసుకున్న ధనమే నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ నువ్వు అప్పడడానికి వచ్చేవేంటి, అయినా ఎంతమందికి కావాలేంటి అంటాడు. 200 మంది సాధువులకి భోజనం పెట్టే అంత ధనం కావాలి అంటాడు. అమ్మ బాబోయ్, అంతమందికి పెట్టే ధనం నీకు ఇచ్చి ఆ ధనం నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు అంటే ఈ కుమ్మరి ఇంకో విషయాన్ని చెప్తాడు. ఏమని అంటే కనుక, నా దగ్గర ధనము లేదు, మళ్ళీ నేను రిటర్న్ ఇస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను రిటర్న్ ఇవ్వలేను ఒకటి. రెండవది ఏంటి అని అంటే కనుక, నువ్వు ధనం ఇవ్వకపోవడం వల్ల నా ఇంటికి వచ్చిన సాధువులు నిరాహారంగా వెళ్ళిపోతే నేను బతికి ఉన్నా మరణించినట్టే, కాబట్టి నేను చనిపోతాను అంటాడు. వెంటనే ఆ సేట్ అంటాడు, ఏంటి నన్ను భయపెడుతున్నావా ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే ఉంది నన్ను అంటే, లేదు నా అవస్థ చెప్తున్నాను, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయట్లేదు, నువ్వు ఏదో ఒక విధంగా కాయ కష్టము చేసి నీ అప్పుని నేను తీర్చుకుంటాను, నేను చేయగలిగింది ఏంటి కాయ కష్టం అంటే. ఈ సేటికి ఒక ఆలోచన వస్తుంది, ఎప్పటి నుంచో బావి తవ్వించుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే నీళ్ళ కోసం ఊరవతల వరకు వెళ్ళాలి, వాళ్ళ సేటాని వెళ్ళడం అతనికి అంత నచ్చదనమాట. వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకోవడానికి అంతంత దూరం వెళ్ళి కష్టపడుతోంది, కాబట్టి మన ఇంటి పెరట్లోనే బావి తవ్వించుకుంటే బాగుంటుంది, కాబట్టి నువ్వు బావి తవ్వుతా అంటే ఇస్తాను అంటాడు.
తప్పకుండా తవ్వుతాను అంటాడు. నీళ్ళు వచ్చే వరకు తవ్వాలి, మళ్ళీ ఎన్ని రోజులైనా తవ్వాలి, ఎన్ని నెలలైనా తవ్వాలి, నేను రూపాయి ఇవ్వను నీకు అంటాడు. సరే 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 అంటాడు అన్నిటికీ. ఎందుకంటే ఆ సాధువులకి భోజనం పెట్టడమే ఆ సమయంలో అతనికి ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి ఆ ధనం తీసుకొస్తాడు. ధనంతో సామాన్ కొనుక్కొస్తాడు. 200 మంది సాధువులకి చక్కగా ఆడ వండి ఇద్దరు కూర్చుని భోజనం పెట్టి హరినామ సంకీర్తన చేస్తారు. భార్య అడుగుతుంది, ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నువ్వు భయపడకు, మనం శ్రమ చేయాలి రేపటి నుంచి, వీళ్ళంతా చక్కగా భోంచేసి వెళ్ళని అంటాడు. అందరూ సాధువులు చక్కగా భోంచేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు భార్యకి చెప్తాడు ఏంటి అంటే, ఆ సేటు తన ఇంటి పెరట్లో బావి తవ్వించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆ బావి తవ్వడానికి రేపటి నుంచి మన ఇద్దరం వెళ్ళాలి అని. సరే అని ఇద్దరు కలిసి తెల్లారే వెళ్ళిపోతారు. బావి తవ్వడం మొదలు పెడతారు పెరట్లో. ఇలా చాలా రోజులు బావి తవ్వుతారు. అయితే వీళ్ళ జీవనాధారం ఏంటి? రోజు మట్టి పాత్రలు తయారు చేసుకుని అమ్మగా వచ్చిన ధనంతో మాత్రమే వీరు ఆహారాన్ని తీసుకోగలరు. అయితే ఇక్కడ వీళ్ళు పని చేసుకోవట్లేదు, రోజు వచ్చి ఇక్కడ తవ్వుతున్నారు, డబ్బు రావట్లేదు. దానివల్ల ఇంట్లో సరుకులు లేవు, ఆహారము లేదు, నిరాహారంగా ఉండేవాళ్ళు. అయినా ప్రసన్నంగా హరినామ సంకీర్తన చేసుకుంటూ వాళ్ళు ఆ బావిని తవ్వుతూ ఉంటారు. ఎవరైనా వీళ్ళని చూసి జాలిపడి 3 రోజులకో 2 రోజులకో ఒక రొట్టె ఇస్తే ఆ రొట్టె ముక్కని ఇద్దరు చెరిసగం చేసుకుని, ఎవరైనా అన్నం పెడితే ఆ అన్నాన్ని చెరిసగం చేసుకుని తిని కడుపు నింపుకుంటూ వీళ్ళు ప్రతిరోజు ఈ సేట్కి బావి తవ్వడంలో పని చేస్తూ ఉంటారు. రోజులు గడిచిపోతున్నాయి, బావిలో ఎక్కడా నీళ్ళ జాడలేదు. ఆవిడేమో మట్టి మోస్తూ దూరంగా వేస్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఒకరోజు చల్లటి వార్తలాగా నీళ్ళ ధార కనిపిస్తుంది. వెంటనే ఈ కుమ్మరాయన చెప్తాడు భార్యను పిలిచి, ఇదిగో చూడు, ఇక్కడ నీళ్ళు వచ్చేసాయి, మన శ్రమ అయిపోయింది, ఇక మనం మన పని చేసుకుని మనం సాధువులకి రోజు భోజనం పెట్టుకోవచ్చు, హరినామ సంకీర్తన చేసుకోవచ్చు, హరిసేవ చేసుకోవచ్చు అని. అంతే, వీళ్ళిద్దరు చాలా ఆనందపడిపోతారు. ఆమె ఆ మట్టి తీసుకుని దూరంగా వేయడానికి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి చూసేసరికి నీళ్లతోటి మట్టితోటి ఆ బావి మొత్తం నిండిపోయి ఈ కుమ్మరాయన దాంట్లో కురుక్కుపోతాడు. ఆమె ఎలా తీయాలో అసలు ఆమె వెనక్కి తిరిగి వచ్చే లోపలే ఇలా జరిగిపోతుంది. ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె పారతోటి తవ్వడానికి తీయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఆమె ఒక్కదాని వల్ల అవుతుందా? ఎంతో పెద్ద దిబ్బ, అది మట్టి దిబ్బ పడిపోయింది. దాంతో ఏడుస్తూ ఏడుస్తూ సేట్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నా భర్త ఇలా కూరుకుపోయాడు, దయచేసి తీయండి అని. అయితే ఆ సేట్ వస్తాడు, గ్రామస్తుల్ని పిలుస్తాడు. అందరూ వచ్చి తవ్వి తీయాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో గ్రామస్తులు అంతా అంటారు, ఇంత పెద్ద మట్టి దిబ్బ పడింది, మట్టిలో ఊపిరాడక చచ్చిపోతారు కానీ బతుకుంటారా ఏంటి? అయినా ఈ డబ్బులు లేనివాడు కదా, సామాన్యుడు కదా, ఇతన్ని తీయడానికి పెద్ద అవసరం ఉంది అన్నట్టుగా ఊరు వాళ్ళందరూ మాట్లాడుకొని, ఇప్పుడే నువ్వు చాలా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, మీ ఆయన శవాన్ని బయటికి తీస్తే ఆ శవాన్ని చూసి నువ్వు ఇంకా బాధపడతావు, ఇలా అయితే మీ ఆయన బావిలో ఉన్నాడని ప్రతిరోజు ఎంతో కొంత కులాసాగా ఉంటావు, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పేసి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సేటేమో ఈ అమ్మాయిని పిలిచి కొంత ధనం ఇచ్చి, ఈ ధనంతో నువ్వు ఏదో విధంగా బతుకమ్మ అని చెప్పి పంపించేస్తాడు. ఈమెం చేస్తుంది? ఇంకా ఈ ఒక్కటి అంత మట్టిని తవ్వలేదు. అందుకని ఇంటికి వచ్చేసేసి ఎవ్వరూ దిక్కు లేకపోతే, ఏ అధికారము లేకపోతే, ఏ దర్పము లేకపోతే భగవానుడే దిక్కు. మనకెవరూ సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు మనం వెళ్ళి ఎక్కడ కూర్చుంటాం? భగవానుడు ముందు కూర్చుంటాం. ఆయన ముందు కూర్చుని మన బాధ అంతా ఆయనకే చెప్తాం, మన రోదనంతా ఆయనతోటే వినిపిస్తాం, ఆయనతోటే మాట్లాడుతున్నాం. ఆయన వింటున్నాడేమో అని భ్రమలో ఉంటాం, వింటాడేమో తెలియదు. అలా అనుకుంటూ మనం ఆయనకి చెప్తూ ఉంటాం, కానీ ఆయన వింటాడు అనే విషయం మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈవిడ రోజు వచ్చి రోజు ఆ సంకీర్తన చేసే హరి విగ్రహం ముందే కూర్చుని హరికి చెప్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. మా వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మనకి ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా హరి మాత్రం మనతోటే ఉంటాడు, ఆయన మనవాడు కాబట్టి మనతోటే ఉంటాడు, మనం ఆయనకి చెందిన వాళ్ళం, ఈ విషయం మర్చిపోకు నువ్వు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. కానీ ఎవరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు కూడా సహాయం చేయడానికి రాలేదే అంటే, మా ఆయన అనుకున్నదంతా తప్ప, నువ్వు మా వాడివి కాదా, మేము నీ వాళ్ళం కాదా అని చెప్పి రోజు బాధపడుతూ ఉంటుంది ఆవిడ. కొన్ని నెలలు గడిచిపోతాయి.
నెలలు గడిచిపోయిన తర్వాత అనుకోకుండా ఒక పెద్ద సాధువుల బృందం వస్తారనమాట ఆ ఊరికి. వచ్చి వాళ్ళు దారే పోతూ పోతూ ఈ బావి దగ్గర కూర్చుని భోంచేద్దాం, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆ బావి దగ్గర కూర్చుని అందరూ వాళ్ళ నడిచి అలసిపోయి ఉంటారు, బడలిక తీర్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా అక్కడ కూర్చుని అందరూ వాళ్ళు తెచ్చుకున్న ఆహారం మూటల్ని ఓపెన్ చేసి తింటూ ఉందామని ప్రయత్నం చేస్తారు. తింటూ ఉంటారు. ఎక్కడి నుంచో హరినామ సంకీర్తన వినిపిస్తూనే ఉంటుంది. హరిశరణం 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 అని వినిపిస్తూనే ఉంటుంది. ఏంటి ఎక్కడి నుంచి వినిపిస్తోంది అని చెప్పి ఈ సాధువులు లేచి ఒక్కొక్కళ్ళు నాకే వినిపిస్తుందా, నీకు కూడా వినిపిస్తుందా అనుకుంటూ అందరూ లేచి చూస్తూ ఉంటారు. ఆఖరికి వీళ్ళు చెవు అన్ని చోట్ల పెట్టి చూస్తే బావిలోంచి ఆ మట్టి ముద్దలోంచి హరిస్మరణం హరిశరణం హరిస్మరణం హరిశరణం అని వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తూ ఉంటే ఇది విని మధ్య మధ్యలో భజనలు వినిపిస్తున్నాయి, భక్తి పాటలు వినిపిస్తున్నాయి, ఈ సంకీర్తన వినిపిస్తుంది. ఎక్కడి నుంచి అని చెప్పేసి వీళ్ళంతా ఏం చేస్తారంటే చాలామంది సాధువులు అయ్యేసరికి వీళ్ళందరూ దొరికిన తోటి ఒకళ్ళు గడ్డపార, ఒకళ్ళు పార, ఒకళ్ళు తట్ట అవి ఇవి తీసుకుని తవ్వడం మొదలు పెట్టేస్తారు మట్టినంతా. ఆ నోట ఈ నోట, చిన్న గ్రామం అయ్యేసరికి ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోతుంది ఎవరో వచ్చి అక్కడ బావి తవ్వుతున్నారని. ఇందులో ఈ కుమ్మరాయన భార్య కూడా ఎవరో చెప్తారు, ఈ కుమ్మరాయన దిగబడిపోయిన బావిలో వీళ్ళు తవ్వుతున్నారు అందరూ వచ్చి గబగబారా. అయితే అందరు వచ్చి అంటారు, మీరు ఏం వెతుకుతున్నారు, అక్కడ ఆయన ఎవరు లేరు, దాంట్లో ఎవరు బతుకుండరు, మీరు తవ్వినా ఏమీ రాదు అని. అయితే వీళ్ళు తవ్వుతున్నా కొద్దీ ఈ హరినామ సంకీర్తన యొక్క శబ్దం ఏదైతే ఉందో చాలా పెద్దగా వినిపించడం మొదలు పెడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇదంతా అని. ఆశ్చర్యపోయి తవ్వుతూ ఆఖరికి వెళ్ళి చూసేసరికి ఏమవుతుంది అని అంటే కనుక ఈ కుమ్మరాయన హాయిగా కూర్చుని ఒక దీపం వెలుగు, భగవానుడు ముందు చక్కటి విగ్రహం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అందులో భగవానుడు ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఈయన హాయిగా కూర్చుని చిడతలు వాయించుకుంటూ మృదంగం వాయించుకుంటూ ఆ దీపం వెలుగులో ఆయన సంకీర్తన చేస్తున్నాడు. ఈయన మట్టిలో కూరుకుపోయింది, ఈయన చీకట్లో ఉంది, ఈయనక గాలి లేదా? అది మనం ఆలోచించడానికి కూడా అర్థం కాని విషయం. అది కూడా ఏంటి, ఒకరోజు 2 రోజుల తర్వాత కాదు, కొన్ని నెలల తర్వాత ఈ మనిషి ఉన్నాడు, బతికే ఉన్నాడు అని తెలియజేసే ఘట్టం ఇది. అలా ఇతను బయటికి వచ్చాడు. హరి అనుకున్నట్ట నా భక్తుణ్ణి వెలుగులోకి తీసుకురావాలి అని. అంతే, ఎప్పుడైతే మనం భగవానుడి చిత్తంలో ప్రవేశిస్తామో ఆ తర్వాత మనకి మన ఉనికికి ఏ విధమైన దిగ్భ్రాంతి అవసరం లేదు. ఐశ్వర్యం అంటే ఏంటి అని అంటే భగవానుడి చిత్తంలో మనం ప్రవేశించడం. అంటే భగవానుడు మన చిత్తంలో నిత్య ధారణ కింద ఉంటే గనక భగవానుడి చిత్తంలో కూడా మనం ఉంటాము అని తెలియజేసే ఘట్టం. ఈ కుమ్మరాయన చాలా ఫేమస్ అయిపోయి అందరూ ఈయన కాళ్ళకి దండం పెట్టడము, ఈయన అంత గొప్ప భక్తుడు లేడని చెప్పి అందరూ ఈయన పొగడడం. తర్వాత భార్య కూడా ఆయన చెప్పింది నిజమే, హరియే మా సొంతము, హరి తప్ప ఇంకెవరూ లేరు, హరి విన్నాడు, నేను చెప్పినదంతా విన్నాడు, ఇన్ని రోజులు నేను ఆయన ముందు కూర్చుని ఏడ్చి మాట్లాడుతూ చెప్తూ ఉన్నదంతా ఆయన విన్నాడు అని చెప్పి భార్య కూడా తను తెలుసుకుని హరిని తాను మళ్ళీ ఆశ్రయించి ఆయనకి అనేక విధాలుగా ధన్యవాదాలు చెప్పి వీరిద్దరూ ఆ పరమాత్ముల్లో ఐక్యమైపోతారు. ఎంత గొప్పగా ఉంది కదా. అసలు దీంట్లో ఏం చేశారు వీళ్ళు ఏమైనా యజ్ఞయాగాది క్రతువులు చేశారా? వివిధ రకాల పూజలు చేశారా? విశేష ఆడంబరాలతోటి రకరకాల పుష్పాలతోటి ఆరాధన చేశారా? లేదు. మానసిక పుష్పాన్ని భగవానుడి పాదాల ముందు పెట్టి ఆ మనస్సుని చిత్తం ఆయన మీద పెట్టుకుని కూర్చున్నారు. అంతే. వీళ్ళు వెళ్ళి ఆయన చిత్తంలో స్థానాన్ని సంపాదించారు. అదయ్యా. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. జయలక్ష్మీనారాయణ.